హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2025లో దీపావళి పండుగ ఎప్పుడు? అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలా? మరి 21వ తేదీన జరుపుకోవాలా? ఎప్పుడు జరుపుకోవాలి? మరి ధనత్రయోదశి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేయాలి? అనే విషయాలనేవి తెలుసుకుందాము. అలాగే ధనత్రయోదశి తిథి అనేది ఎప్పుడు వస్తుంది? ఏ రోజున వస్తుంది? అలాగే దీపావళి అమావాస్య కూడా తిథి అనేది ఎప్పుడు వస్తుందని తెలుసుకుందామండి. ఎందుకంటే ఈసారి మనకి దసరా కూడా 11 రోజులు అనేది వచ్చింది. ఎందుకంటే తిథుల హెచ్చుతగుల వలన ఈ దీపావళి పండుగ కూడా మనకి తిథుల హెచ్చుతగుల వలన మధ్యాహ్నం పూట తిథి అనేది మారుతుంది కాబట్టి హెచ్చుతగుల వలన అటు ఇటుగా అవుతుంది. కాబట్టి లక్ష్మీదేవి పూజ అనేది రాత్రిపూట చేస్తారు కాబట్టి మరి ధనత్రయోదశి ఎప్పుడు, దీపావళి అమావాస్య ఎప్పుడు అనేది తెలుసుకుందాము. రాముల వారు 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని రావణ వధ చేసి అయోధ్యకి తిరిగి వచ్చిన రోజునే దీపావళి పండుగ జరుపుకున్నారు అని, దీపాల వరుస ఈ రోజు నుంచే మొదలైందని, దీపావళి పండుగ ఈ రోజు నుంచే మొదలైందని ఒక కథ అనేది ఉంది. అలాగే శ్రీకృష్ణుడు సత్యభామతో పాటు వెళ్ళి శ్రీకృష్ణుడు మూర్ఛపోయిన తర్వాత సత్యభామాదేవి అంటే భూదేవి రూపంలో ఉన్న సత్యభామాదేవి నరకాసురుని వధ చేసిందని, ఆ నరకాసురుడి వలన పీడితులైన ప్రజలు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్నారని, దీపాల వరుసతో దీపాల వెలుగులతో ఆనందోత్సాహాలతో ఈ రోజున పండుగ అనేది జరుపుకున్నారని నానుడి అనేది ఉంది కదండి. మరి మనకి దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థము. కాబట్టి ఈ రోజున దివ్యల వెలుగుల కాంతులతోటి దీపావళి పండుగ అనేది చక్కగా జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారు. అలాగే టపాసులు కూడా కాలుస్తుంటారు కదండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా టపాసులు అనేవి కాలుస్తూ ఉంటారు. మరి దీపావళి పండుగ మనకి ఎప్పుడు వచ్చింది 2025లో అనేది తెలుసుకుందాము. దీపావళి అంటేనే 5 రోజుల పండుగ అని అందరికీ తెలిసిందే కదండి. మరి ధనత్రయోదశి తోటి మనకి దీపావళి అనేది మొదలవుతుంది. కాబట్టి ధనత్రయోదశి 2025లో అక్టోబర్ 18వ తేదీన ద్వాదశి శనివారం మధ్యాహ్నం 1:09 వరకు అయితే ఉంది. కాబట్టి తర్వాత త్రయోదశి తిథి అనేది మొదలవుతుంది. కాబట్టి ధనత్రయోదశి అయితే మనకి అక్టోబర్ 18వ తేదీన వచ్చిందండి. ఈ తిథి అనేది మళ్ళీ ఆదివారం మనకి 19వ తేదీన 1:39 వరకు అయితే ఉంది. కాబట్టి ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవిని పూజించడమే కాకుండా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు జన్మించిన ధన్వంతరిని కూడా ఈ రోజున పూజ అనేది చేయాలండి. ఎందుకంటే అమృత బాండంతో అతను సాగర మదనం నుంచి ఉద్భవించాడు కాబట్టి మనకి ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరిని కూడా ఈ రోజున పూజ చేసుకుంటే మనకి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలంటే లక్ష్మీదేవి పూజ కూడా చేసుకోవాలి. అమ్మవారి వద్ద డబ్బు మన దగ్గర ఎంతైతే ఉందో అంత డబ్బు లేకపోతే చిల్లర నాణ్యాలు అవన్నీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టుకొని ధూపదీప నైవేద్యాలతోటి అమ్మవారికి పూజ చేసుకొని ఈ రోజున లక్ష్మీదేవికి గూడ అన్నము, పాయస అన్నము అంటే గూడాన్నం అంటే మనము బెల్లంతో చేసిన పరమాన్నంని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తెల్లని పూలతోటి తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి కృప అనేది మన మీద ఎప్పటికీ ఉంటుందండి. అలాగే ఈ రోజున కుబేర పూజ కూడా చేస్తారు. గణపతి పూజ కూడా చేస్తారు. లక్ష్మీదేవి పూజ కూడా చేయవచ్చు. ఏది వీలుంటే అది తప్పకుండా చేయవచ్చు. కానీ లక్ష్మీదేవి పూజ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలండి. అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమని అంటారు కదా. మరి దీపావళి అమావాస్య అంటే ఇంకా ఎంత ఇష్టమో అమ్మవారికి. కాబట్టి దీపావళి అమావాస్య రోజున రాత్రిపూట కూడా కొంతమంది పూజ అనేది చేస్తారు. అఖండ దీపం అనేది వెలిగించి ఉంచి ఆ రోజు మొత్తము మనకి వెలిగేటట్టుగా చేసుకొని అమ్మవారి వద్ద దీపం ఉంచితే కూడా మనకి చాలా మంచిది. అయితే ధనత్రయోదశి రోజున కూడా మరి ధన్వంతరి పూజ, లక్ష్మీదేవి పూజ చేయాలనుకున్నాం కదా. మరి నరక చతుర్దశి రోజున టపాకాయలు అనేది కాలుస్తారు. అలాగే ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా మంగళహారతి అనేది పడతారు. కాబట్టి నరక చతుర్దశి అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. నరక చతుర్దశి 19వ తేదీన 1:40 నుండి 20వ తేదీన సోమవారము 2:39 వరకు అయితే ఉందండి. తర్వాత మనకి అమావాస్య అనేది వస్తుందన్నమాట. ఇవాళ మాస శివరాత్రి కూడా ఉంది. ఎందుకంటే చతుర్దశి తిథి అనేది ఉంది. అలాగే తిథి ద్వయం అనేది వచ్చి అమావాస్య తిథి కూడా కలిసి వచ్చింది. కాబట్టి మనకి ఈ రోజున మాస శివరాత్రి అలాగే దీపావళి అమావాస్య పండుగ కూడా అనమాట. అయితే ఇక దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. అమావాస్య తిథి మనకి అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 2:39 నుండి మొదలవుతుంది. కాబట్టి 21 సాయంత్రం 4:05 వరకు అయితే ఉందండి. మరి అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ అనేది 20వ తేదీన చేస్తారు. కాబట్టి దీపావళి పండుగ కూడా జరుపుకోవడం అనేది మనము 20వ తేదీన సాయంత్రం పూటే జరుపుకోవాలి. అమ్మవారి పూజ చేసుకొని ఆ రోజునే అంటే పొద్దున తలంటి స్నానం అనేది చేస్తాం కదా నరక చతుర్దశి రోజున. సాయంత్రం పూట అమావాస్య తిథి ఉంది కాబట్టి మనము టపాకాయలు కాల్చడం కానీ అంటే టపాసులు అలా అవి కాల్చడం కానీ చేయడము, అలాగే అమ్మవారి పూజ అనేది ఇవన్నీ కూడా మనము 20వ తేదీ సాయంత్రమే చేసుకోవచ్చు.
కావాలంటే 21వ తేదీన పొద్దున పూట కూడా అమ్మవారి పూజ అనేది చేసుకొని పొద్దున పూట కూడా టపాకాయలు కాల్చుకోవచ్చు. పిల్లలు మిగిలినవి ఉంటే సాయంత్రం కూడా కాల్చుకోవచ్చు. ఈ 2 రోజులు అనేది చేసుకోవచ్చు. తర్వాత కూడా మనకి అన్నచెల్లెళ్ళ పండగ కూడా వస్తుంది కదా, దాన్నే మనము యమవిధి అని కూడా అంటాము. అలాగే దీపావళి వెళ్ళిన మర్నాడే మనకి పాడ్యమి రోజున బలిపాడ్యం అనేది ఉంటుంది. ఆ తర్వాత రోజున యమవిధి అనేది వస్తుంది కదండి. ఈ రోజున అన్న చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తే అన్నకి దీర్ఘాయుష్ అనేది వస్తుందని అదొక కథ అనేది ఉంది. ఆ కథ కూడా నేను అంతకుముందు చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసుకోండి. ఈ రోజున యమదీపం అనేది కూడా పెడతారు. అది పెడితే కూడా మనకి చాలా మంచిదండి. ఎందుకంటే పూర్వీకులు చనిపోయిన వారు కూడా మనకి ఈ రోజున వారి ఆశీస్సులు కావాలంటే యమదీపం అనేది ఖచ్చితంగా పెట్టాలి అని అంటారు. కాబట్టి ఈ రోజున పెట్టుకుంటే మంచిది. ఇది 5 రోజుల పండగ దీపావళి గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.